హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 164. ఒక స్టోరీ చూసేద్దాం. నన్ను అర్థం చేసుకోకుండా నీ మీదే కోపంతో అలిగి వెళ్ళిపోయావు కన్నయ్య అని ఏడుస్తుంది. ఏడుపులో ఆమెకు బ్రీతింగ్ అందక అవస్థ పడుతుంది. కానీ ఆమెకు తెలియని విషయం, ఆమె పుట్టక ముందు నుంచే అతని ప్రాణం అయిపోయిందని, ఆమె ప్రాణంలో అతని ప్రాణం దాగి ఉందని. సూర్య, తరుణి వేరు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. రెండు శరీరాలు, ఒకే ఆత్మ అని తెలియదు. అందరూ ఏదో జరిగిందని ఒకరి తర్వాత ఒకరు రూమ్లోకి వస్తారు. ఆ రూమ్ అంతా పగిలి ఉన్న వస్తువులు చెబుతున్నాయి పెద్ద గొడవ జరిగిందని. ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఏడుస్తూ కష్టంగా శ్వాస తీసుకుంటున్న ధరణిని చూసి రాహుల్ ఇక ఆమె దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఆమెను చేతిలో పసిపాపలా ఎత్తుకుని కిందకు తీసుకుని వెళ్ళి గెస్ట్ రూమ్లో పడుకోబెట్టాడు. విజయ్ వెంటనే శాంతి కాల్ చేసి ఇమీడియట్గా రమ్మంటాడు. అందులో ఆమె హెల్త్ అప్డేట్ అయినప్పుడు యూఎస్ చేసే మెడిసిన్ ఇస్తారు. ఆమెకు ఇంకొంచెం సేపటికి సర్దుకుంటుంది. కానీ మూసిన కళ్ళల్లో నుంచి ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉంటాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సూర్యను బాధ పెట్టినందుకు తన మనసు అల్లాడిపోతుంది. ఎందుకు అలా మాట్లాడిందో ఆమెకే తెలియడం లేదు. ఎప్పుడు ఏదో ఎప్పుడు ఏదో జరుగుతుందని భయపడి ఇప్పుడు తన కన్నయ్య మనసు బాధ పెట్టడంలో ఏమైనా అర్థం ఉందా అంటే, ఏది ఏం జరిగినా మనం ఎన్ననుకున్నా మరి ఎందుకు ఈ పిచ్చి మాటలు, పిచ్చి తప్పనా అనుకుంటుంది ధరణి. సునంద, శారద ధరణి కాళ్ళ దగ్గర కూర్చుని తలని కళ్ళని నొక్కుతూ ఉంటారు. ఏం జరిగిందో అడగలేదు. ఎవరు అడిగి ఆమెను ఇంకా ఏడిపించాలి అనుకోవడం లేదు. 15 వచ్చిన తర్వాత శాంతికి వచ్చి చెకప్ చేస్తూ బీపీ చాలా ఎక్కువగా ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల హార్ట్ బీట్ కొంచెం స్లోగా అయింది. ఇలా అయితే పిల్లలకే కాదు మీకు కూడా ప్రమాదం అని ఆమెకు నచ్చ చెప్పి, దేని గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు, ప్లీజ్ సాడ్ మూమెంట్స్ కాకుండా హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకోండి అని ఆమెకు నచ్చ చెప్పి చెకప్ చేసి ఇంజక్షన్లు 2 చేస్తుంది. కొంచెంసేపటికి ఆమె మళ్ళీ గాఢమైన నిద్రలోకి జారుతుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన సూర్య నేరుగా తన ప్రేమ పూర్తిగా ధరణి కోసం కట్టించిన సిటీ అవుట్ఫిట్ కోసం ప్రేమాలయానికి వెళ్తాడు సూర్య. సూర్య ధరణి కలయిక జరిగిన దివి అది. నేరుగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోతాడు. ధరణి మాటలు విన్న దగ్గర నుంచి అతని మనసు ఏదో జరుగుతుంది అన్న విపరీతమైన భయానికి లోనైంది. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో విపరీతమైన కోపం వస్తుంటే ఆ రూమ్లో ఒక సైడ్కి ఉన్న మినీ బార్కి వెళ్ళి ఫుల్ బాటిల్ ఎత్తి తాగుతుంటాడు మన సూర్య. ధరణి మాటలు చెవిలో తిరుగుతుంటే హా పొట్టి అని గట్టిగా అరుస్తూ, ఎందుకే ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు, నువ్వు చావడం కాదు నేను నిన్నే చంపేస్తానని గట్టిగా అరుస్తుంటాడు. ఒక స్విచ్ నొక్కగానే ధరణి ఫోటోలు ఆ రూమ్ అంతా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫోటోల వైపు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు సూర్య. ఎందుకంటే ధరణి అక్కడ ఇబ్బంది పడుతుంటే అతను మనసుకు తెలుస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తన కౌగిల్లో బంధించి ఓదార్చాలి అని ఉంది. కానీ అతని విపరీతమైన కోపం వల్ల, ఆమెను ఏమైనా చేస్తానన్న భయం వల్ల ఇదంతా జరగడానికి ఆమె కారణమని, ఎక్కడా కోపం చూపించాల్సి వస్తుందని కష్టంగా ఉన్నా సరే మౌనంగా ఉండిపోతాడు సూర్య. ఆమె కోసం మనసు విలవిల్లాడుతున్నా కూడా వెళ్ళాలి అనుకోవడం లేదు. సూర్యకి అన్నీ ఎక్కువే. అది ప్రేమైనా, కోపమైనా, ద్వేషమైనా సరే అన్నీ హై లెవెల్లో తట్టుకోలేని విధంగా ఉంటాయి మన బీస్ట్ బాబుకి. మధ్యాహ్నానికి మెలకు వచ్చిన ధరణి కళ్ళు తెరిచి చూస్తుంది. అందరూ అక్కడే కూర్చుని ఉంటారు. కానీ ఆమె కళ్ళు మాత్రం సూర్య కోసం వెతుకుతున్నాయి. సూర్య ఎక్కడా కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళావు కన్నయ్య అనుకుంటూ మెల్లగా లేచి కూర్చుని
అందరి వైపు చూస్తుంది ధరణి. అందరి మొహాల్లో టెన్షన్ కనబడుతుంటే ఆమెకు బాధగా అనిపించి తన వల్లే ఇదంతా అనుకుని నిన్నంతా ఎంతో సంబరాలతో సంతోషంతో నిండిపోయిన ఇల్లు ఆమె వల్లే ఈరోజు గొడవలతో ప్రారంభమై టెన్షన్తో మునిగి నిశ్శబ్దంగా మారింది అని. రాహుల్ రమ్య, స్వప్న విజయ్ పెళ్లి కలతో ఒక జంట, ఇద్దరూ ఒకరిగా మారిన ఇంకొక జంట. వాళ్ళ మొహాలు ఎంతో కలగా విలువిలా మెరిసిపోతున్నాయేమో. వదిలిగా అక్కగా రమ్య స్వప్నతో అల్లరి మాటలతో అల్లరి చేస్తూ ఆట పట్టిస్తుంటే సిగ్గుతో ఇద్దరు మొహాలు మరింత కలగా అందంగా మారాయి. అది చూసిన పెద్దవాళ్ళంతా నవ్వుతూ ఇల్లంతా సందడి సందడిగా ఉండాలి కానీ ఆమె వల్ల ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నారందరూ అని గిల్టీగా ఫీల్ అవుతుంది తరణి. ధరణి లేవగానే ఎవరు ఏం అడగకుండా లేచావా, పద ఫ్రెష్ అవుదువు గాని, ఉదయం నుంచి ఏమీ తినలేదు, నీకు ఆకలి లేదేమో కానీ లోపలున్న వాళ్ళకి ఆకలిగా ఉందట, మధ్యాహ్నం అయిందని డైట్లో ఉన్నవన్నీ మిస్ చేయాలనుకుంటున్నావేమో కానీ కుదరదని, ఫాలో అవ్వాల్సిందే అని చెప్తారు వాళ్ళు ఇంట్లో అందరూ. వదినా, దాన్ని ఫ్రెష్ చేయించు, నేను అది తినాల్సింది తీసుకుని వస్తానని వంటగదిలోకి వెళ్తుంది సునంద. బంగారం, రా వెళ్దామన్నది శారద లేపుతుంది. అమ్మా, నేను నా రూమ్లోనే ఫ్రెష్ అవుతానంటుంది మెల్లగా. రాహుల్ దగ్గరకు వచ్చి పద నేను తీసుకెళ్తానని ఎత్తుకుపోతాడు రాహుల్. ఆమె చిన్నపిల్లలా అన్నయ్య గుండెలో ఒదిగి సారీ అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇప్పుడు ఏం జరిగిందిరా, నువ్వు సారీ చెప్పడానికి అంటాడు రాహుల్. ఆమె కన్నీళ్లు తుడుస్తూ విజయ్ రమ్య స్వప్న వైపు చూస్తూ సారీ సారీ అంట చిన్నగా చెప్తుంది. విజయ్, వదినా, ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇలా ఏడుస్తూ సారీ చెప్తున్నావు, నీ హెల్త్ అప్డేట్స్ అవుతుంది, బాధపడుకో అంటాడు విజయ్. రమ్య స్వప్న కూడా అవును, జరిగిందని సారీ చెప్తున్నావు అంటారు ఇద్దరు. నా వల్ల ఎంత సందడిగా ఉండే ఇల్లు ఇలా నిశ్శబ్దంగా ఉంది అంటుంది బాధగా ధరణి. "ఛ్! ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అని రాహుల్ ఎత్తుకోపోతే, లేదు నేను నడవగలను అన్నయ్య కదా అని ఆమె భుజాలు చుట్టూ చేతులు వేసి లిఫ్ట్లో రూమ్లోకి తీసుకుని వెళ్ళి మా బంగారాన్ని చూసుకో, నేను తనకి ఇష్టమైన కీర్ చేసుకుని వస్తానంటాడు. విజయ్, నేను బంగారు కోసం వదిన కోసం బ్రష్ చేస్తాను అనగానే స్వప్న, అది చాలా కష్టం అనుకుంటా బావా అంటుంది వెటకారంగా. కదా, పర్వాలేదు, వదిన కోసం లోపల ఉన్న బేబీస్ కోసం ఎంత కష్టమైనా చేస్తాను. వదిన, నువ్వు నా కష్టాన్ని గుర్తించి నన్ను మెచ్చుకోవాలి అంటాడు డ్రామాటిక్గా విజయ్. విజయ్ మాటలకు ధరణి పెదాలు అందంగా విచ్చుకుంటాయి. హమ్ అని ఇలాగే నవ్వుతూ ఉండాలని. బావా, పద జ్యూస్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను, నాకు హెల్ప్ చేయి, నీకు కీర్లో డ్రై ఫ్రూట్ అందిస్తాను పదా అని ఇద్దరు కిచెన్లోకి వెళ్తారు. ధరణి ఫ్రెష్ అయిన తర్వాత డైట్ ప్రకారం తన కోసం స్పెషల్గా చేసినవి చిన్నగా తినిపించి ఆమె బొజ్జ నింపి, ఇప్పుడు చెప్పు నీకు కన్నకి మధ్య గొడవ ఏంటి అని అడుగుతుంది సునంద అత్త. హోదాలో వచ్చి ఆమె అందరి వైపు ఒకసారి చూసి తలదించుకుని మెల్లగా తను వాగిన వాగుడంతా చెప్తుంది. అది విన్న వాళ్ళందరికీ ఎంతగా ఆమె మీద కోపం వచ్చిందంటే సునంద అయితే కోపం తట్టుకోలేక ధరణిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు ధరణి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి. చాలా వరకు కొంచెం అంతగా ఇంట్రెస్ట్గా చూడట్లేదు అనుకుంటాను. దయచేసి మరికొంత సపోర్ట్ ఇస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.